ఎన్. శివనాగేశ్వరరావు గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. మంచి సంబంధం. ఎటొచ్చి అమ్మాయిది పల్లెటూరు అన్న విషయం సరిపెట్టుకోగలిగితే ఈ సంబంధం ఖాయమైనట్టే చెప్పాడు పరమేశ్వర శాస్త్రి. నువ్వు అలాగే చెప్తావులేవయ్యా శాస్త్రి. ఇప్పటికి 25 సంబంధాలు చూపించి ఉంటావు. మా వాడికి ఒక్కటీ నచ్చలేదు. అమెరికా అమ్మాయిలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న అమ్మాయిలే మా వాడికి నచ్చనప్పుడు ఒక పల్లెటూరి అమ్మాయి నచ్చుతుందా? నాకు నమ్మకం లేదు. తేలిగ్గా తీసి పారేశాడు శంకర్రావు. అలా నిరాశపడితే పెళ్లి ఎలా జరుగుతుందండి? మనకు నమ్మకం ఉండాలి. అదే బంధం ఏర్పరుస్తుంది. ధైర్యం చెప్పాడు శాస్త్రి. నీవు కమిషన్ కోసం ఎన్నైనా చెప్తావు. నాకైతే నమ్మకం లేదు. ఇక నుంచి సంబంధాల విషయం నీవు మా భార్యాభర్తలతో చెప్పనక్కరలేదు. డైరెక్ట్‌గా మా వాడికి చెప్పు. పెళ్లిచూపుల కార్యక్రమానికి కూడా మేం రాము. వాడే చూసుకుని సెలెక్ట్ చేసుకుంటాడు. మేము పెళ్లికి మాత్రం వచ్చి అక్షింతలు వేస్తాము. తేల్చి చెప్పేశాడు శంకర్రావు. అయితే అబ్బాయిని పిలవండి. అతగాడితోనే మాట్లాడతాను. పట్టు వీడలేదు శాస్త్రి. శ్రీధర్, శాస్త్రిగారు వచ్చారు పిలిచాడు శంకర్రావు. 2 నిమిషాలకు బయటకు వచ్చాడు శ్రీధర్. మనిషి పొడగరి, బలంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. చూడగానే అందగాడు అని అనుకోకుండా ఎవరూ ఉండలేరు. నమస్కారం శాస్త్రిగారు. శ్రీధర్ వచ్చి వాళ్లకు ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. చూడబ్బాయ్, నీకు సంబంధాలు చూసి చూసి నాన్నగారు విసిగిపోయినట్లున్నారు. అయినా నేను వదిలేది లేదు. ఒక బ్రహ్మాండమైన సంబంధం చూశాను. అమ్మాయిది చిలకలపల్లి అని చెప్పాడు. చిలకలపల్లి అంటే పల్లెటూరనుకుంటాను అన్నాడు శ్రీధర్. నేను ముందే చెప్పానా అన్నట్లు శాస్త్రి వంక చూశాడు శంకర్రావు. మీరు ఉండండి, అంతా నేను చూసుకుంటానుగా అన్నట్లు శాస్త్రి శంకర్రావు వంక భరోసాగా చూసి, పల్లెటూరే గాని అమ్మాయి వాళ్ళు బాగా ఉన్నవారు. అమ్మాయి పట్నంలో డిగ్రీ వరకు చదివింది. వాళ్ళ తండ్రి జానకిరామయ్య గారికి 25 ఎకరాల పొలం ఉంది. పేరు మోసిన రైతు. అంతకు మించి రాజకీయ పలుకుబడి ఉంది. అమ్మాయి బంగారు బొమ్మ. ఒకసారి చూశావంటే వదలవు ఊదరగొట్టేశాడు శాస్త్రి. ఫోటో తెచ్చారా? ఎన్నో సంబంధాలు చూసిన అనుభవంతో అడిగాడు శ్రీధర్. ఫోటో ముందుగా ఇస్తే వాళ్లకు అచ్చి రాలేదుట. అందుకే డైరెక్ట్‌గా వచ్చి అమ్మాయిని చూసుకోమని చెప్పారు. విషయం వెల్లడించాడు శాస్త్రి. అయితే అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. వెళ్ళి చూసి వస్తాం చెప్పాడు శ్రీధర్. శ్రీధర్, ముందే చెబుతున్నాను. మేం మాత్రం రాము. నువ్వు ఒక్కడివే వెళ్తావో, శాస్త్రిగారిని తోడు తీసుకెళ్తావో నీ ఇష్టం. నీకు అమ్మాయి నచ్చితే అప్పుడు మేము వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడి వస్తాము చెప్పాడు శంకర్రావు. అలా అంటే ఎలా డాడీ అన్నాడు శ్రీధర్. అంతేరా, ఎన్ని సంబంధాలు చూసినా నీకు నచ్చవు. మాకు సహనం నశించింది. ఇక మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అన్నాడు శంకర్రావు. అంతలో అక్కడికి వచ్చిన అన్నపూర్ణమ్మ, ఈసారికి మీ నాన్న చెప్పినట్లు చేసి చూడు శ్రీధర్. అలాగైనా కలిసి వస్తుందేమో చూద్దాం అంది. సరే మీ ఇష్టం అన్నాడు శ్రీధర్. ఏం నాయనా, నేను తోడు రానా అడిగాడు శాస్త్రి. వద్దు, నేను ఒంటరిగానే వెళ్తాను చెప్పాడు శ్రీధర్. శుభం. శాస్త్రి కాఫీ తాగి శంకర్రావు ఇచ్చిన 200 తీసుకుని వెళ్ళిపోయాడు. శ్రీధర్ ఖరగ్పూర్లో ఐఐటీ చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం 50,000 పైచిలుకు. మనిషి అందగాడు. మంచి ఉద్యోగం కాబట్టి చాలా సంబంధాలు వచ్చాయి. అయితే అవేవీ శ్రీధర్‌కి నచ్చలేదు. అతని తల్లిదండ్రులు విసిగిపోయారు గాని శ్రీధర్ మాత్రం జీవితాంతం తోడు ఉండే అర్ధాంగి విషయంలో రాజీ పడదలుచుకోలేదు. తను వివాహం చేసుకునే అమ్మాయి సహజ సిద్ధమైన అందంతో ఉండాలన్నది శ్రీధర్ కోరిక. పెళ్లిచూపులకు వెళ్ళినప్పుడు ఏ అమ్మాయిని చూసినా అరచేతి మందం మేకప్‌తో కనిపిస్తున్నారే గాని సహజ సౌందర్యంతో ఎవరూ తారసపడలేదు. అసలు అటువంటి అమ్మాయి తారసపడుతుందా అని శ్రీధర్ సందేహిస్తుండగా ఒక మిత్రుడు, శ్రీధర్, అటువంటి సహజ సౌందర్యవంతులు కావాలంటే పల్లెటూరు సంబంధం బెస్ట్. అక్కడ నేచురల్ బ్యూటీస్ ఉంటారు. ప్రయత్నించు అని చెప్పాడు. శ్రీధర్‌కి ఆ సలహా సమంజసంగానే అనిపించింది. అదే సమయానికి శాస్త్రి వచ్చి చిలకలపల్లి అమ్మాయి గురించి చెప్పడంతో శ్రీధర్‌కి ఒకసారి ఆ పల్లెటూరి అమ్మాయిని చూడాలనిపించింది. ఆదివారం సెలవు కావడంతో శ్రీధర్ చిలకలపల్లి బయలుదేరాడు. చెప్పినట్లుగానే శంకర్రావు గాని అన్నపూర్ణ గాని శ్రీధర్ వెంట బయలుదేరలేదు. శంకర్రావు మాత్రం చిలకలపల్లికి ఫోన్ చేసి జానకి రామయ్యతో
మీ అమ్మాయిని చూడ్డానికి మా అబ్బాయి బయలుదేరుతున్నాడు. వేరే పని వలన మేం రాలేకపోతున్నాము. ఏమీ అనుకోకండి అని చెప్పాడు. శ్రీధర్ ఒంటరిగానే బయలుదేరిపోయాడు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు తల్లిదండ్రులు. శ్రీధర్ రైల్వే స్టేషన్ చేరుకుని ప్యాసింజర్ రైలు ఎక్కాడు. రైలు కదిలింది. శ్రీధర్ చూడబోతున్న అమ్మాయి గురించి ఆలోచించాడు. శాస్త్రిగారు అమ్మాయి డిగ్రీ చదివిందని చెప్పారు. కాబట్టి అమ్మాయి అందంగా ఉంటే పల్లెటూరైనా పట్టించుకోకుండా ఆ సంబంధం ఖాయం చేసుకోవాలని భావించాడు శ్రీధర్. పాసింజర్ రైలు ప్రతి స్టేషన్లో ఆగుతున్నది. శ్రీధర్‌కి ఆ ప్రయాణం పరమ బోరుగా అనిపించింది. గంటన్నర ప్రయాణం తరువాత చిలకలపల్లికి ఇంకా ఎన్ని హాల్టులున్నాయి? శ్రీధర్ తనకి ఎదురుగా ఉన్న దంపతులను అడిగాడు. 5, 6 హాల్టులుంటాయి చెప్పాడా పల్లెటూరి ఆసామి. అతని భార్య కాబోలు. చుట్టాలింటికి వెళ్తున్నావా బాబూ అని పలుకరించింది. పెళ్లిచూపులకి అని చెప్పడానికి సిగ్గుపడిన శ్రీధర్ అవును చుట్టాలింటికే అని బదులు పలికాడు. పెళ్ళయిందా? ఆరా తీశాడామె భర్త. ఇంకా లేదు చెప్పాడు శ్రీధర్. సంబంధాలు చూడటం లేదా? మరో ప్రశ్న సంధించాడు పల్లెటూరి ఆసామి. సంబంధం కుదిరింది. ముహూర్తాలు పెట్టుకోవాలి. అతని గొడవ వదిలించుకోవడానికి అబద్ధం చెప్పాడు శ్రీధర్. అతని భార్య ముసిముసి నవ్వులు నవ్వుతూ ఏ ఊరి పిల్లా? అని అడిగింది. విశాఖపట్నం చెప్పాడు శ్రీధర్. ప్యాసింజర్ రైలు రాళ్లపల్లి స్టేషన్ దాటింది. వచ్చేదే చిలకలపల్లి చెప్పాడు ఎదురు సీటాయన. వచ్చే స్టేషన్లో దిగడానికి అలర్ట్ అయ్యాడు శ్రీధర్. రైలు చిలకలపల్లి స్టేషన్లో ఆగింది. క్రిందికి దిగాడు శ్రీధర్. అది చిన్న రైల్వే స్టేషన్. ఎందుకో తెలీదుగాని శ్రీధర్‌కి చిత్రమైన అనుభూతి కలిగింది. ఈ సంబంధం కుదిరితే అప్పుడప్పుడు ఈ ఊరు రావలసి వస్తుంది అనుకున్నాడు. అతనితో పాటు నలుగురైదుగురు రైలు దిగారు. శ్రీధర్ స్టేషన్ బయటకు వచ్చాడు. ఆటోల్లాంటివేం కానరాలేదు. ఒక రిక్షా బండి, ఒక ఎడ్లబండి మాత్రం కనిపించాయి. అతను రిక్షావాడితో మాట్లాడబోతుండగా ఒక వ్యక్తి అతన్ని సమీపించాడు. పంచెకట్టు, ముతక చొక్కాతో కనిపించాడు. బాబుగారు, తమరొచ్చింది జానకిరామయ్య గారింటికేనా అండీ? అని అడిగాడు. అవును బదులిచ్చాడు శ్రీధర్. దండాలు బాబుగారు, నా పేరు పోలయ్య. జానకిరామయ్య గారింట్లో పాలేరునండి. తమర్ని తీసుకుపోవడానికే ఎడ్లబండి తెచ్చాను. పదండి పోదాం అన్నాడు. ఎడ్లబండా? నోరు తెరిచాడు శ్రీధర్. అంతలో ఎడ్లబండిని నడిపిస్తూ ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. ఎడ్లబండి మీద నుంచి చలాకీగా క్రిందకు దూకి, దండాలు బాబుగారు, నా పేరు చిలకమ్మ. కొందరు చిలక అని కూడా పిలుస్తారు అని అందంగా సిగ్గుపడింది. ఆ అమ్మాయి వంక చూసిన శ్రీధర్ కళ్ళు సంభ్రమంతో విప్పారాయి. ఆ అమ్మాయికి 20 ఏళ్లు మించవు. లంగా ఓణీ వేసుకుంది. కోలముఖం, విశాల నయనాలు, లేత చెక్కిళ్ళు, ఎర్రటి పెదవులు, నవ్వితే మెరిసే పలువరస, సమున్నత వక్షద్వయం, సన్నటి నడుము, అన్నింటినీ మించి పొడవాటి వాలుజడ. అది పిరుదులను దాటుతున్నది. బంగారు ఛాయతో, సహజసిద్ధమైన అందంతో చంద్రబింబంలా మెరిసిపోతున్న ఆ అమ్మాయిని చూడగానే అంతవరకు ఏ ఆడపిల్లను చూసినా స్పందించని శ్రీధర్ హృదయం ఒక్కసారిగా తీవ్ర ప్రకంపనలకు లోనయింది. నుదిటి మీద బొట్టు, మెడలో పూసలదండ, చేతికి మట్టిగాజులు. ఈ అమ్మాయి సహజమైన అందం ముందు మిస్ ఇండియాలు సైతం బలాదూర్ అనుకున్నాడు శ్రీధర్. అతను పోలయ్య వంక తల తిప్పి చూసి, ఎవరీ అమ్మాయి అని అడిగాడు. నా కూతురండి. స్టేషన్‌కి వత్తానని సంబరపడితే నానే తెచ్చినాను చెప్పాడు పోలయ్య. బండెక్కండి బాబుగోరూ అంది చిలకమ్మ. అతనికి మరోసారి ఆమె రూపం పరిశీలనగా చూడాలనిపించింది. బాగుండదని ఊరుకున్నాడు. కొంచెం దూరం నడుద్దాం అన్నాడు. శ్రీధర్‌కి ఎప్పుడూ ఎడ్లబండి ఎక్కిన అనుభవం లేదు. అందుకే ఎక్కడానికి సిగ్గుపడ్డాడు. అది చిలకమ్మ గమనించింది. అయ్యగోరిల్లు సానా దూరం బాబుగోరూ, మీరు నడవలేరు అంది. అయితే కొంచెం దూరం నడుస్తాను. ఆ తర్వాత బండి ఎక్కుతాను అన్నాడు. పోలయ్య బండెక్కి ఎడ్లని అదిలించి ముందుకు నడిపించసాగాడు. చిలకమ్మ శ్రీధర్ పక్కనే నడుస్తూ, మా అమ్మాయి గోరు సానా అదురుట్టవంతురాలు అంది. ఎందుకు? తల తిప్పి చిలకమ్మ వంక చూశాడు శ్రీధర్. ఎండపడి ఆ అమ్మాయి ముక్కు పుడక తలుక్కున మెరిసింది. ఎందుకేంటి? మీలాంటి అందగాడు, చదువుకున్నవాడు దొరకడం మాటలా? చిలకమ్మ తన పెద్ద కళ్ళను మరింత విప్పార్చింది.
ఒక అమ్మాయి తనను అందగాడినని పొగుడుతుంటే శ్రీధర్‌కి సిగ్గుగా అనిపించింది. చిలకలపల్లిలో అందరూ అమ్మాయిలకు చిలక అని పేరు పెట్టుకుంటారా ఏంటి? నవ్వుతూ అడిగాడు శ్రీధర్. అదేం కాదు బుంగమూతి పెట్టింది చిలకమ్మ. అయితే మీ అమ్మాయి గారి పేరేంటి? అడిగాడు శ్రీధర్. శ్రీలేఖ. పేరుకు తగ్గట్టు భలే అందంగా ఉంటుంది చెప్పింది చిలకమ్మ. నీకంటే అందంగా ఉంటుందా? మనసులోని మాట బయట పెట్టేశాడు శ్రీధర్. పోండి బాబుగారు అందంగా సిగ్గుపడింది చిలకమ్మ. శ్రీధర్ ఎంత ప్రయత్నించినా మనసు చిలకమ్మ చుట్టూనే తిరగాడుతున్నది గాని అమ్మాయి గారి వైపు మరలడం లేదు. 10 నిమిషాలు నడక తరువాత డొంక రోడ్డు వచ్చింది. ఈ రోడ్డు అంత బాగుండదు. బండెక్కండి బాబూ! మీకోసమని ఎత్తుపీట కూడా తెచ్చాను అంది చిలకమ్మ. అదేం పీట? అడిగాడు శ్రీధర్. మీరు బండెక్కడానికి ఈలుగా దాన్ని కింద వేస్తాను. దాని మీద నుంచి బండెక్కడం సానా సులువు చెప్పింది చిలకమ్మ. థాంక్ గాడ్ అనుకున్నాడు శ్రీధర్. పోలయ్య బండి ఆపాడు. చిలకమ్మ ఎడ్లబండిలోంచి ఎత్తుపీట క్రిందకు దించింది. శ్రీధర్ ఆ పీట మీద నుంచి ఎడ్లబండి ఎక్కాడు. చిలకమ్మ ఎత్తుపీట బండిలోకి ఎక్కించి బండి చక్రం మీద కాలు వేసి చలాకీగా బండిలోకి దూకి కూర్చుంది. ఇద్దరూ కాస్తంత ఎడంగా కూర్చున్నారు. ఎండ పడకుండా ఎడ్లబండికి గూడు కట్టారు. క్రింద మెత్తగా ఉండడానికి గడ్డి పరచి దానిమీద ఈతాకుల చాప వేశారు. ఈతాకు చాప నుంచి వస్తున్న వాసన శ్రీధర్‌కి కొత్తగా అనిపించింది. బాటకిరుప్రక్కల పచ్చటి చేలు, గట్ల వెంట కొబ్బరి చెట్లు ఉన్నాయి. మేను తాకుతున్న చల్లటి గాలి శ్రీధర్‌కి హాయి గొలిపింది. ప్రకృతి రమణీయంగా ఉంది అనుకున్నాడు. పోలయ్య హుషారుగా చెర్నాకోలతో ఎడ్లను అదిలిస్తూ బండిని పరుగు తీయిస్తున్నాడు. గతుకులు వచ్చినప్పుడు చిలకమ్మ మేను వచ్చి శ్రీధర్‌ని తాకసాగింది. ఆ టచింగ్ శ్రీధర్‌కి బాగా నచ్చింది. దేవుడా! ఏదైనా మ్యాజిక్ జరిగి ఈ పిల్ల నా భార్య అయితే బావుణ్ణు అనుకున్నాడు. మరలా అటువంటి ఆలోచనకు సిగ్గుపడ్డాడు. చిలకమ్మ శ్రీధర్‌కి వాటర్ బాటిల్ అందించింది. దాహంగా అనిపించి శ్రీధర్ బాటిల్ మూత తీసి తాగాడు. అతను ఊహించినట్లు అందులో మంచినీరు లేదు. చల్లటి కొబ్బరి నీళ్లు ఉన్నాయి. తన పట్ల తీసుకున్న శ్రద్ధకు శ్రీధర్ ముగ్ధుడయ్యాడు. ఎడ్ల మెడలోని మువ్వలు వాటి పరుగులు కనుగుణంగా కదులుతూ సవ్వడి చేస్తున్నాయి. పట్నంలో హారన్ మోతలకు అలవాటు పడిన శ్రీధర్‌కి ఆ మువ్వల సందడి ముచ్చట గొలిపింది. ఒక్కరే వచ్చారు? అమ్మా నాన్న రాలేదేం? అడిగింది చిలకమ్మ. చాలా సంబంధాలు చూశాము. ఏ అమ్మాయి నచ్చలేదు. విసిగిపోయి వాళ్ళు రాలేదు. నిజం చెప్పేశాడు శ్రీధర్. మీకు విసుగు పుట్టలేదా? ప్రశ్నించింది చిలకమ్మ. తప్పదుగా చిన్నగా నవ్వాడు. ఈ సంబంధం తప్పక ఖాయం అవుతుంది. చిలకమ్మ నవ్వింది. ఆ నవ్వు చాలా బాగుంది అనుకున్నాడు శ్రీధర్. క్షణక్షణానికి అతనికి ఆ అమ్మాయి మీద ఆరాధనా భావం పెరిగిపోసాగింది. ఎడ్లబండి రథంగా మారిపోతే శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయినట్లు ఆ చిలకను ఎత్తుకుపోవాలనిపించింది. ఇంతలో గతుకుల్లో పడి ఎడ్లబండి ఎగిరిపడింది. చిలకమ్మ ఎగిరిపడి అతని ఒళ్ళో పడింది. అతనా మైకంలో ఉండగా ఆ దృశ్యం పోలయ్య దృష్టిలో పడింది. పోలయ్య పగ్గాలు పట్టి ఎడ్లను అదుపు చేస్తూ బాబుగారు ఎట్లా ఉంది సవారీ అని అడిగాడు. అతనే ఉద్దేశంతో అడిగాడో తెలియక తికమకపడ్డ శ్రీధర్ బాగుంది అని మాత్రం అన్నాడు. నన్నడిగితే పడుచు జంటల పయనానికి ఎడ్లబండిని మించింది మరోటి లేదు. ఆ మజానే ఏరుగా ఉంటది. ఈ విషయం మీ పట్నపోళ్ళకు తెలీదు అన్నాడు పోలయ్య. అది నిజమేననిపించింది శ్రీధర్‌కి. అంతలో మరో కుదుపునకు ఈసారి శ్రీధర్ వచ్చి చిలకమ్మ మీద పడ్డాడు. చిలకమ్మ అందంగా సిగ్గుపడుతూ గట్టిగా పట్టుకోండి బాబూ అంది. నిన్నా? అని అడగబోయి తమాయించుకున్నాడు శ్రీధర్. మీ అమ్మాయి గారికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. మరి నీ పెళ్ళెప్పుడు? చనువుగా అడిగాడు శ్రీధర్. చిలకమ్మ బుగ్గలు ఎరుపెక్కాయి. నచ్చినోడు దొరికినప్పుడు అంది. నన్ను చేసుకుంటావా అని అడగాలనిపించింది శ్రీధర్‌కి. తమాయించుకున్నాడు. ఈ అమ్మాయి పోలయ్య కూతురు కాకుండా జానకిరామయ్య గారి కూతురైతే ఎంత బావుణ్ణు అనుకున్నాడు శ్రీధర్. అంతలో బండి ఒక ఇంటి ముందు ఆగింది. చిలకమ్మ చలాకీగా క్రిందకు దూకి శ్రీధర్ దిగడానికి ఎత్తుపీట వేసింది. అతను దిగడానికి చేయి ఊతం ఇచ్చింది. శ్రీధర్ క్రిందికి దిగగానే అమ్మాయి గారికి మీ గురించి చెప్పాలి అని లోపలకు తుర్రుమంది.
శ్రీధర్‌కి నిరాశగా అనిపించింది. క్రిందకు దిగిన శ్రీధర్ ఆ ఇంటి వంక చూశాడు. విశాలమైన పెంకుటిల్లు అది. చుట్టూ ప్రహరీ ఉంది. పోలయ్య గేటు తీసి "రండి బాబుగారు" అని శ్రీధర్‌ని లోనికి ఆహ్వానించాడు. అంతలో సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బయటకు వచ్చాడు. పంచెకట్టు, పర్సనాలిటీ అచ్చం ఎస్వి రంగారావులా ఉన్నాడు. అతనే జానకిరామయ్య అని ఊహించాడు శ్రీధర్. అతను శ్రీధర్ వంక చూస్తూ "రా బాబూ, ప్రయాణం బాగా జరిగిందా? మా పోలిగాడు సరిగా తెచ్చాడా? అసలే ఎడ్లబండి ప్రయాణం అలవాటు లేదనుకుంటాను" అన్నాడు. "అంత ఇబ్బంది పడలేదు" చెప్పాడు శ్రీధర్. శ్రీధర్ కాళ్ళు కడుక్కోవడానికి అతనే స్వయంగా చెంబుతో నీళ్లు అందించాడు. "అయ్యో, మీకెందుకు శ్రమ" అన్నాడు శ్రీధర్. "అదృష్టం కలిసి వస్తే కాబోయే అల్లుడివి, ఆ మాత్రం గౌరవించడం నా ధర్మం" అన్నాడు జానకిరామయ్య. అతని పెద్ద మనసుకి ముగ్ధుడయ్యాడు శ్రీధర్. అంతలో ఒక చిన్న పాప వచ్చి శ్రీధర్‌కి టవల్ అందించింది. "మా పెద్దమ్మాయి కూతురు" చెప్పాడు జానకిరామయ్య. "నమస్తే" అంది పాప ముద్దు ముద్దుగా. పేరుకు పెంకుటిల్లే అయినా లోపల అధునాతనంగా ఉంది. సోఫాలో కూర్చోబెట్టారు శ్రీధర్‌ని. జానకిరామయ్య తన భార్యని, పెద్ద కూతుర్ని, అల్లుడిని పరిచయం చేశాడు. పెద్దల్లుడు వ్యవసాయం చూసుకుంటున్నట్లు మాటల్లో తెలిసింది. "పెద్దమ్మాయి పెద్దగా చదువుకోలేదు బాబూ. అందుకే రైతుకిచ్చి పెళ్లి చేశాను. చిన్నమ్మాయి పట్నంలో డిగ్రీ చదివింది. ఉద్యోగస్తుడు భర్తగా కావాలని సరదా పడింది. అందుకే శాస్త్రిగారికి చెప్పాను. మీరొచ్చారు. ఆ పైన దైవానుగ్రహం" అన్నాడు జానకిరామయ్య. 10 నిమిషాల్లో ఫలహారాలు వచ్చాయి. అయితే శ్రీధర్ మనసు మాత్రం అక్కడ లేదు. చిలకమ్మ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూడసాగాడు. అయితే ఆ అమ్మాయి జాడ కానరాలేదు. శ్రీధర్‌కి జానకిరామయ్య గారి కూతుర్ని చూడబుద్ధి కాలేదు. చిలకమ్మను చూశాక ఇంకెవరూ నచ్చరని మనసు తేల్చి పారేసింది. శ్రీధర్‌కి ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడదామా అని ఉంది. కానీ అమ్మాయిని చూడకుండా వెళ్ళడం పద్ధతిగా ఉండదని ఆగాడు. అంతలో సెల్ మోగింది. "ఒక్క నిమిషం" అని శ్రీధర్ బయటకు నడిచాడు. తండ్రి నుంచి వచ్చిందా ఫోన్ కాల్. "అమ్మాయిని చూశావా? ఎలా ఉంది?" అడిగాడు శంకర్రావు. "నాన్నా, అమ్మాయిని ఇంకా చూడలేదు. ఈలోపు ఇంకో అమ్మాయిని చూశాను. సూపర్‌గా ఉంది. అయితే వచ్చిన చిక్కేమిటంటే ఆ పిల్ల పాలేరు కూతురు. ఏం చేయాలో పాలుపోవడం లేదు" చెప్పాడు శ్రీధర్. ఆ మాట విన్నంతనే శంకర్రావుకి కోపం నషాలానికంటింది. "ఒరేయ్ శ్రీధర్, అసలు నీకు బుద్ధి ఉందా? నీవు ఏ పని మీద వెళ్ళావు? ఏం చేస్తున్నావు? వెధవ్వేషాలు వేయకుండా ఆ అమ్మాయిని చూసి బుద్ధిగా వచ్చెయ్యి. పెద్ద మనిషి తరహాగా ఉంటుంది" మందలించాడు తండ్రి. శ్రీధర్‌కి ఉసూరుమనిపించింది. చిన్నబోయిన ముఖంతో లోనికి నడిచాడు. "5 నిమిషాల్లో అమ్మాయి వచ్చేస్తుంది" చెప్పాడు జానకిరామయ్య. ఆ అమ్మాయిని చూడ్డానికి శ్రీధర్ తొందరపడలేదు. ఆ అమ్మాయితో పాటు చిలకమ్మ కూడా వస్తుందేమోనని ఆతృత పడసాగాడు. చెప్పినట్లుగానే 5 నిమిషాల్లో వచ్చింది పెళ్లికూతురు. తలదించుకొని ఉండటంతో ఆ అమ్మాయిని సరిగా చూడలేకపోయాడు శ్రీధర్. అతనూహించినట్లు చిలకమ్మ ఎక్కడా కనిపించలేదు. "అంత సిగ్గైతే ఎలాగమ్మా? తల పైకెత్తు. అబ్బాయి చూడాలి కదా" చిన్నగా మందలించాడు జానకిరామయ్య. పెళ్లికూతురు మెల్లగా తలెత్తింది. అయిష్టంగానే ఆ అమ్మాయి వంక చూసిన శ్రీధర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. గుండె లయ తప్పింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, తనను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కొచ్చిన చిలకమ్మ. కొద్దిపాటి అలంకరణతో అపరంజి బొమ్మలా మెరిసిపోతున్నది. "అమ్మ పిల్ల ఎంత నాటకం ఆడింది" అనుకున్నాడు శ్రీధర్. అతనికి ఆనందానికి అవధుల్లేవు. అతని వదనంలోని సంతోషాన్ని పసిగట్టిన శ్రీలేఖ చిన్నగా నవ్వింది. "అమ్మాయిని ఏమైనా అడుగుతావా బాబూ" అడిగింది శ్రీలేఖ తల్లి. "కొంచెం ఒంటరిగా మాట్లాడాలి" నసిగాడు శ్రీధర్. "దానికేముంది బాబూ. అమ్మా శ్రీ, అబ్బాయిని తోటలోకి తీసుకువెళ్ళు" పురమాయించాడు జానకిరామయ్య. "రండి" వెనక్కు తిరిగింది శ్రీలేఖ. ఆ అమ్మాయి వాలుజడ మరోసారి శ్రీధర్‌ని ముగ్ధుణ్ణి చేసింది. శ్రీలేఖ శ్రీధర్‌ని జామచెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. 2 క్షణాలు ఇద్దరి మధ్య మాటలు లేవు. తరువాత శ్రీలేఖ నోరు తెరిచింది. "మీరు అందరితో సరదాగా ఉంటారని, ఆట పట్టిస్తుంటారని శాస్త్రిగారు చెప్పారు. అందుకే సరదాగా మిమ్మల్ని ఆట పట్టించడానికి చిలకమ్మ వేషం వేశాను. తప్పైతే క్షమించండి" అంది శ్రీలేఖ.
నీకో నిజం చెప్పనా? అందరినీ ఆట పట్టించి, పట్టించి బోర్ కొట్టేసింది. నన్ను ఆట పట్టించే మనిషి కోసం ఎదురు చూస్తుండగానే నీవు తారసపడ్డావు. అదృష్టవంతుడిని. ఈ చిలకమ్మను వదిలేది లేదు. శ్రీధర్ శ్రీలేఖ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అందంగా సిగ్గుపడింది శ్రీలేఖ. చేయి చేయి పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ లోనికి అడుగుపెట్టిన వారిద్దరినీ చూసి పెద్దలు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. కథ సమాప్తం.